మనిషి ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు అడగడం మొదలుపెట్టిన నాటినుంచి శాస్త్రం ప్రారంభమైంది. ఇది ఒక్క దేశంలో పుట్టలేదు, వేల సంవత్సరాలుగా అనేక నాగరికతల ద్వారా ఎదిగింది. శాస్త్రం పుట్టినరోజు ఏదో ఒక తేదీ కాదు, మనిషి ఆలోచించడం మొదలుపెట్టిన క్షణమే శాస్త్రం మొదలయింది. వేల సంవత్సరాల క్రితం మనిషికి టెలిస్కోపులు లేవు, ల్యాబ్స్ లేవు, గణిత సమీకరణాలు లేవు. కాని ఒకటి మాత్రముంది, ఆశ్చర్యం. ఆకాశాన్ని గమనించిన మొదటి మనిషి, రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు, చంద్రుడి ఆకారం మారడం, సూర్యుడు ఉదయం రావడం, సాయంత్రం అస్తమించడం, ఇవి యాదృచ్ఛికమా? లేదా ఇందులో ఏదైనా నియమముందా? ఇక్కడే శాస్త్రం పుట్టింది. ఈజిప్ట్ మరియు బాబిలోనియా నాగరికతలు. ఈజిప్ట్ ప్రజలు నైల్ నది ఎప్పుడు పొంగుతుందో నక్షత్రాల ఆధారంగా అంచనా వేశారు. ఇదే మొదటి సైంటిఫిక్ ప్రెడిక్షన్. బాబిలోనియన్లు గ్రహాల కదలికలను మట్టి పలకలపై రాశారు. ఇది ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది. ఇండియా ఆశ్చర్యకరమైన ముందడుగు. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం. భారతదేశంలో 5వ శతాబ్దంలో ఆర్యకట్ట ఒక విప్లవాత్మక ఆలోచన చెప్పారు. భూమి తిరుగుతోంది. ఈరోజు ఇది సాధారణంగా అనిపిస్తుంది, కానీ ఆ కాలంలో ఇది ప్రపంచాన్ని షాక్ చేసిన వాక్యం. అతను పై విలువను కూడా లెక్కించాడు, గ్రహణాల గణితం వివరించాడు. కాని గుర్తుంచుకోండి, ఇది ప్రయోగం కాదు, గణిత తర్కం. గ్రీస్ తత్వశాస్త్రం ఆధారిత శాస్త్రం. గ్రీస్లో అరిస్టాటిల్ ప్రకృతి గురించి లోతైన ఆలోచనలు చేశారు. నీరు, గాలి, అగ్ని, భూమి ఇవే అన్ని వస్తువుల మూలమన్నారు. తర్వాత టాలమీ భూమి కేంద్రంగా ఉన్న విశ్వ నమూనా చెప్పారు. ఈ మోడల్ 1500 సంవత్సరాలు ప్రపంచాన్ని పాలించింది. ఎందుకంటే ఎవరూ ప్రశ్నించలేదు. ఈ కాలంలోని పరిమితి, లిమిటేషన్. ప్రాచీన శాస్త్రంలో ఒక పెద్ద లోపముంది, ప్రయోగాలు లేవు. ఎవరైనా పెద్ద వ్యక్తి చెప్పితే అదే నిజమని నమ్మేవారు. శాస్త్రం = తత్వశాస్త్రం, శాస్త్రం = పరీక్ష. కాని ఒకరోజు ఒక మనిషిలా అన్నాడు, నమ్మకం కాదు, నిరూపణ కావాలి. అక్కడి నుంచే శాస్త్రం నిజమైన ప్రయాణం మొదలయ్యింది. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చింది ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్. కాలప్రవాహం మారిన క్షణం 8వ శతాబ్దం. యూరోప్లో శాస్త్రం నిద్రలో ఉంది, కాని మధ్యప్రాచ్యం వెలుగుతోంది. బాగ్దాదులో ఒక అద్భుతమైన స్థలం ఏర్పడింది, హౌస్ ఆఫ్ విజ్డమ్. ఇది ఒక లైబ్రరీ కాదు, ఇది ఒక గ్లోబల్ రీసెర్చ్ సెంటర్. జ్ఞానాన్ని రక్షించిన యుగం. ఈ కాలంలో గ్రీకు శాస్త్రగ్రంథాలు నశించకుండా అరబిక్లోకి అనువదించబడ్డాయి. అరిస్టాటిల్, ప్లోటమీ, గేలిన్ వాళ్ల ఆలోచనలు మళ్లీ బ్రతికాయి. కాని ఒక తేడా ఉంది. ఇక్కడ వాళ్లు అంధంగా నమ్మలేదు. నమ్మకం కాదు, పరీక్ష అనే విప్లవం ఇక్కడే ప్రవేశించారు. ఇబ్న్ అల్ హైతం. అతను ఒక విప్లవాత్మక మాట చెప్పాడు, కళ్లతో చూసేది నిజమా కాదా పరీక్ష చెబుతుంది. అతను లైట్పై ప్రయోగాలు చేశాడు, కన్ను ఎలా చూస్తుందో వివరించాడు. ఇది ప్రపంచంలోని మొదటి కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్. గణితం, వైద్యం, ఖగోళశాస్త్రం. ఈ యుగంలో ఆల్జీబ్రా అభివృద్ధి, ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి, ఖగోళ గణిత పట్టికలు తయారయ్యాయి, ఆస్ట్రోలాబ్ లాంటి పరికరాలు. శాస్త్రమిప్పుడు ప్రయోగం, గణితమయ్యింది. యూరోప్కి వెళ్లిన వెలుగు. ఈ జ్ఞానం స్పెయిన్ ద్వారా యూరోప్కి చేరింది. తర్వాతే శాస్త్రీయ విప్లవం. అంటే నిజమేంటంటే, ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ లేకపోతే గలీలియో ఉండేవాడా? న్యూటన్ వచ్చేవాడా? ఎందుకిదాగిపోయింది ప్రశ్న వస్తుంది. ఎందుకు ఇంత గొప్ప యుగం ముగిసింది? కారణాలు: రాజకీయ అస్థిరత, యుద్ధాలు, మంగోళ్ల దాడులు. కాని శాస్త్రానికిచ్చిన పద్ధతి మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది. ఈ పాట నుంచి నేర్చుకోవాల్సింది: ప్రశ్నించాలి, పరీక్షించాలి, నిరూపించాలి. శాస్త్రం నమ్మకం కాదు, ఎప్పుడు ప్రశ్న. ఈ పద్ధతిని ప్రపంచం మొత్తం అంగీకరిస్తే ఏం జరుగుతుంది? అక్కడే మొదలవుతుంది శాస్త్రీయ విప్లవం. కాని ఒక వ్యక్తి ధైర్యంగా ప్రశ్నించాడు, నికోలస్ కోపర్నికస్. పార్ట్ 2 మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఒక లైక్, కమెంట్ చేయటం మర్చిపోకండి.